హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇప్పుడైతే మనం వల వేస్తున్నాం. ఒకసారి చూడండి. దాన్ని అయితే నెట్టలు అంటారు. దానికి 2 బలలు కూడా ఉంటావు. ఎక్కువగా అయితే మనకు ప్రాణంతో రొయ్యలే వస్తావు వలకు. ఈరోజు మనకు ఎలాంటి చేపలు వస్తావో, ఇంకా ఈరోజు మనకి ఇంకా చేపలు వస్తావో ఇంకా రొయ్యలు వస్తావో చూద్దాం మరి. ఎందుకంటే మనకు కూడా తెలియదు ఎలాంటివి వస్తావు, మనం లైవ్లో ఉన్నాం కదా. ఇందాక నేను చెప్పాను కదా, వలతోనైతే 2 బలాలు కూడా ఉంటావని. ఇప్పుడు నేను ఉగ్గిన దాన్నే బలాలు అంటారు. అదిగా మనం వల మొత్తం ఉగ్గేసాం. ఇప్పుడు తాడు ఉగ్గుతున్నాం. ఒకసారి చూడండి. అదే వైజాగ్ బోట్లకి అయితే వలతో పాటు వైర్లు వేస్తారు, మనమైతే తాడు వేస్తాం. ఎందుకంటే మన చిన్న బోట్లు కదా, వైజాగ్ బోట్లు పెద్దవు, దానికే వైర్లు వేస్తారు తెక్కంట ఉండాలని. మనకు తాళ్ళు కూడా తెగవు, తాళ్ళు కూడా గట్టిగానే ఉంటావు. ఇప్పుడు సముద్రం కూడా అంత క్లారిటీగా లేదు. ఇంకెలాంటి చేపలు పడితే మనకు చూద్దాం. ఒకసారి చూడండి. వాటర్ అయితే అంత తెగట్లేదు, బురదగానే ఉంది. ఇప్పుడు మనం బోట్ అయితే క్లీన్ చేసుకొని 1 గంట గంటన్నర పడుతుంది మళ్ళీ మనం వల్లాగాలంటే. బోట్ అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం. చూడండి, మా వాళ్ళందరూ కూడా తాళ్ళు అయితే కట్టి కూర్చుడిపోతారు. 1 గంట సేపు మనం ఉండి అప్పుడే మళ్ళీ నాకుకోవాలి. వెంటనే నాకుంటే మనకు చేపలు పడే అవకాశం ఉండదు. అందుకనే మనం లేట్ చేస్తాం 1 గంట, కానీ మ్యాక్సిమం అరగంట, ఎంత నీస్ట్ అనుకున్నా 1 అరగంట పడుతుంది. ఇప్పుడు బోట్ని అయితే మనం ఏ విధంగా క్లీన్ చేసుకుందాం చూడండి. ఎందుకంటే వలతోనైతే కొద్దిగా చెత్త ఎంత ఉంటుంది. వల అయితే మనం బీచ్ ఒడ్డున అయితే వేస్తాం కదా, వల పొత్తుకుంటాం అప్పుడైతే వలకు తైలేసి కొద్ది చెత్త వస్తుంది. అందుకనే మనం బోట్ క్లీన్ చేసుకుంటాం. అప్పుడే మనకు కూర్చోవడం కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అరగంట పోయాక మళ్ళీ వల్లాకుంటాం కదా. ఎక్కువగా రొయ్యలు వచ్చేవనుకో వలేస్తాం, లేదంటే చేపలు పడడానికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అరగంట పోయాక అయితే వల్లాకుంటాం. అది ఎలాగైంది కూడా నేను చూపిస్తాను. ఈ వీడియో నాస్ట్గా చూస్తే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం వల్ల వేసుకుంటున్నాం. మన బల్లలు కూడా బోర్డు దగ్గరికి వస్తాం. ఒకసారి వల్ల మనం ఏ విధంగా లాక్కుంటున్నామో, అందులో ఎలాంటి చేపలు పడ్డామని కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మన వాళ్ళకైతే పెద్ద తావేలే సిక్కింది. కానీ ఆ తావేలు అయితే మనం చంపకూడదు, ప్రాణంతో మళ్ళీ సముద్రంలోకి ఉగ్గేయాలి. ఎందుకంటే మోగజీవి కదా. వాళ్ళ అయితే మొత్తం కంగాలు చేసింది, ఎక్కడికక్కడే కన్నాలు ఇచ్చింది. ఆ తావేలు అయితే నేను సముద్రంలోకి ఏ విధంగా వదిలేస్తున్నాను ఒకసారి చూడండి. ఆ తావేలు అయితే చాలా పెద్దది, చాలా వెయిట్ కూడా ఉంది. నా ఒక్కడికైతే అసలు రావట్లేదు నాగడానికి. మా ఇద్దరం అయితే ఒకసారి ఆ బోట్లోకి కూడా నాగం, ఎందుకంటే సముద్రంలోకి వదిలేయాలి దాన్ని. నేనైతే ఏ విధంగా లాగుతున్నాను ఒకసారి చూడండి. ఆ తావేలు అయితే ఇప్పుడు ఆ తావేలు నేను సముద్రంలోకి వదిలేస్తాను. రెక్కలు పట్టుకుని అయితే నేను ఒకసారి ఎత్తున్నాను, చాలా వెయిట్ కూడా ఉంది. అది సముద్రంలో పడేస్తాను, ఎలాగ ఈత కొట్టుకుని వెళ్ళిపోద్దో చూద్దాం మరి. ఆ తావేలు అయితే ఒక 40 కేజీలు పైగా ఉంది వెయిట్ అయితే. నేను వేయగలంటేనే బోటు కిందకైతే ఈత కొట్టుకుని వెళ్ళిపోయింది. నేను చూపించాలనుకున్నా అది ఎలాగ ఈత కొట్టుకుని వెళ్ళిందని, కానీ చూపించలేకపోయాను ఎందుకంటే బోటు కిందకి వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి, నాకు కూడా కనిపించట్లేదు. వాళ్ళైతే మనం మొత్తం బోట్లోకి లాగేసాం. ఒకసారి చూడండి, దాంట్లో పీతల రొయ్యలు కూడా ఉన్నాం. ఇంకా చాలా పెద్ద పాములు కూడా 2 ఉన్నాం, చాలా ప్రమాదకరమైన పాములు. ఆ పాములు కూడా నేను చూపిస్తాను చూడండి. పెద్దవంటే చాలా పెద్దవి, ఒకటైతే చాలా పొడవుగా ఉంది. అదైతే చాలా ప్రమాదకరం, కరిస్తే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది, అంత ప్రమాదం ఆ పాములు అయితే. ఒకసారి ఆ పాములు అయితే ఎలాగో నేను చూపిస్తాను చూడండి. నేను కాదు, మా వాడు చూపిస్తాడు, ఎందుకంటే నేను పట్టుకుని నాకు చాలా భయం పాము అంటే. మా వాడైతే పాముని అయితే మీకు క్లియర్గా చూపిస్తాడు. అది ఎలాగో చూడండి, చాలా పెద్దది. అలా పట్టుకోండి ఒకసారి చూడండి. ఆ పాముని అయితే చాలా పెద్దది. ఇంకో పాము కూడా ఉంది, ఆ పాము కూడా తీస్తాడు ఒకసారి చూడండి. మనం వల్లాక్కున్నాక దాంట్లో కొన్ని రొయ్యలు కూడా ఉన్న రొయ్యలు పట్టుకుని అయితే మనం గాలిదోడ కాయడానికి వెళ్తున్నాం. ఒకసారి చూడండి మా తాళ్ళు ఎలా తయారు చేసుకుంటున్నామో. అందరు కూడా తాళ్ళు తయారు చేసుకుంటే మనం డ్రాప్ కాడికి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.